హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ణు వరలక్ష్మి ఆరు బయట పిల్లలతో కూర్చొని చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం విష్ణు గారిని చూసి, విష్ణు గారు మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు, చెప్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విష్ణువు మాత్రం అడుగు చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి మాత్రం అమ్మాయిలు చేతికి గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో చెబుతారా మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విష్ణువు మాత్రం ఒక్కసారిగా నవ్వి, చూశారా పిల్లలు, మీ అమ్మ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుందా అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న విష్ణువు మాత్రం అమ్మాయిలు చేతికి గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో అని చెప్పేసి మొత్తం చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అవునా, అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతాను చెప్పండి అని చెప్పేసి, అమ్మాయిలకు చెవులకి జుంకాలు ఎందుకు పెట్టిస్తారో తెలుసా మీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విష్ణువు మాత్రం నాకు ఈ విషయం కూడా తెలుసు అని చెప్పేసి అంటాడు. దానికోసం కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. సరే పిల్లలు, మీ అమ్మ ఇలాంటి సిల్లీ క్వశ్చన్సే అడుగుతూ ఉంటుంది, కానీ నాకైతే బాగా నిద్ర వస్తుంది, మనం వెళ్ళి పడుకుందాం పదండి అని చెప్పేసి నవ్వుకుంటూ లోపలికి వెళ్తాడు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి విష్ణువు మాత్రం ఒకే మంచం మీద పడుకొని ఒకరి మీద ఒకరు చెయ్యిలు వేసుకొని పడుకుంటూ ఉంటారు. అది చూసిన పిల్లలు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న విష్ణువు మాత్రం విష్ణు చెయ్యి వరలక్ష్మి మీద, వరలక్ష్మి చెయ్యి విష్ణు మీద వేసుకొని పడుకుంటూ ఉంటారు.